ఐ నోబడి. పృథ్వీరాజ్ సుకుమారన్, పార్వతి తిరువోతు హీరో హీరోయిన్స్‌గా యాక్ట్ చేసిన మూవీ. నజీం బషీర్ డైరెక్షన్‌లో వచ్చింది. ఇందులో ఒక కామన్ గవర్నమెంట్ ఉద్యోగస్తుడు అనుకోకుండా ఒక క్రైమ్ సిట్యుయేషన్‌లో ఇరుక్కున్నప్పుడు ఎలా ఆ సిట్యుయేషన్‌ని నావిగేట్ చేశాడు. తర్వాత కాన్సిక్వెన్సెస్ ఏం ఫేస్ చేశాడు ఫ్రమ్ ద గవర్నమెంట్, ఫ్రమ్ ద సిస్టమ్, ఫ్రమ్ ద పీపుల్ అనేది ఈ సినిమా కథ. చాలా ఆసక్తికరంగా వెళ్ళింది. సినిమా స్క్రీన్ ప్లే, స్టోరీ టెల్లింగ్ వెళ్ళే కొద్దీ మనం ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతాము. నేను కాన్సంట్రేషన్‌గా, ఫోకస్డ్‌గా చూస్తానే ఉన్నాను. నెక్స్ట్ ఏం జరుగుతది? ఏం జరుగుతది? అని. వెరీ ఎంటర్‌టైనింగ్ స్క్రీన్ ప్లే. అయితే ఇది సాంగ్స్, ఫైట్స్ అలా కాకుండా ఒక ఇంగ్లీష్ మూవీ టైప్‌లో ఉంది. ఫైట్స్ ఉన్నాయి. సాంగ్స్ బ్యాక్‌గ్రౌండ్ సాంగ్సే అన్నీ. ఆ సాంగ్స్ అన్నీ హిందీ అండ్ ఇంగ్లీష్‌లో ఉన్నాయి. ఎందుకో నాకు అర్థం కాలేదు. అసలు కంప్లీట్ ఫ్లేవర్, ఫీల్ మార్చడానికి అలా యూజ్ చేశారో, లేకపోతే సినిమానే సౌత్ ఇండియన్ సినిమా కాదు అనిపించడానికి తీశారో నాకు అర్థం కాలేదు. వైఫ్ అండ్ హస్బెండ్ డైనమిక్ కూడా చాలా రియలిస్టిక్‌గా పెట్టారు. దట్స్ వాట్ వి యూజువల్లీ లవ్ అబౌట్ మలయాళం సినిమా కదా! చాలా రూటెడ్‌గా, గ్రౌండెడ్‌గా, రియలిస్టిక్‌గా ఉంటారు. ఇప్పుడు చాలా సెన్సేషనలైజ్ చేసిన న్యూస్ స్టోరీస్ చూస్తే మనం, అది బయటకొచ్చినప్పుడు ఆ న్యూస్ ఛానెల్ వాళ్ళ పర్స్పెక్టివ్ ఉంటది. ఎస్పెషల్లీ వెన్ పీపుల్ ఇన్వాల్వ్డ్ డోంట్ హ్యావ్ ఎనీ పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఆర్ పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్. అసలు సంబంధం లేని కథలన్నీ అల్లిన న్యూస్ స్టోరీస్ చాలానే జరిగాయి. నిజానికి వాళ్ళు కల్ప్రిట్సా? తర్వాత వర్డిక్ట్ ఏమొచ్చింది? అది కూడా ఎవరికీ గుర్తుండదు. కానీ వీళ్ళు చెప్పిన స్టోరీస్ వల్ల వాళ్ళ లైఫ్ పాడైపోవటం అయితే జరుగుతది. అదే ఈ సినిమాలో గూడా హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక బ్యాంక్ రాబరీలో అనుకోకుండా విక్టిమ్ అవుతాడు. కానీ అతన్ని విక్టిమ్‌లా కాకుండా మొత్తం అతనే చేపిచ్చాడు అని చెప్పి న్యూస్ స్టోరీని రిలీజ్ చేస్తారు. చాలా మంచిగా కథ అల్లుతాడు. జరిగిన విషయానికి, ఆయన చెప్పేదానికి అన్నిటికి మంచిగా సింక్ చేస్తూ చాలా మంచిగా కథ అల్లుతాడు. చాలా వినగానే నిజమేమో అని అనిపించేలా అల్లుతాడు. కానీ అతని దగ్గర లేనిదల్లా నిజం. ఫ్యాక్ట్. వేటికి ప్రూఫ్ లేదు. కానీ చాలా ధైర్యంగా నిజమైనట్టు ఇష్టం వచ్చిన కథ అల్లితే సోషల్ మీడియాలో అన్ని చోట్ల ఇంకా ఫోన్‌లో చూసుకోవడం, ఫ్యామిలీ మొత్తాన్ని జడ్జ్ చేయటం, అసలు భయంకరంగా టార్చర్ పెడతారు ఆ ఫ్యామిలీని. పృథ్వీరాజ్ సుకుమారన్ గారు ఈజ్ ఎ వెల్ బిల్ట్ మ్యాన్. అఫ్‌కోర్స్ హి ఈజ్ జిమ్ బాడీ అట్లా అనుకుంటా. అయినా కూడా క్యారెక్టర్ ప్రకారం ఒదిగిపోయి హంబుల్‌గా భలే యాక్ట్ చేస్తారు. హి డిడ్ ద సేమ్ ఇన్ 'ద గోట్ లైఫ్'. అరే! ఎందుకురా వీడింత టార్చర్ పడుతున్నాడు అని అనిపిస్తది. పార్వతి తిరువోతు క్యారెక్టర్ అయితే రియల్ వుమన్, ఇంక అట్లా దింపేస్తారు ఆవిడ. ఆవిడ క్యారెక్టర్స్ చూస్ చేసుకునే విధానానికి ఫ్యూచర్‌లో ఎవరైనా థీసిస్ లాంటివి ఏమైనా రాస్తారేమో ఫిల్మ్ స్కూల్‌లో అనిపిస్తది. భలే సెలెక్ట్ చేసుకుంటారు. క్యారెక్టర్స్ అన్నీ చాలా డిఫరెంట్‌గా రియల్ వుమన్‌ని స్క్రీన్ పైకి తీసుకొస్తారు. ఇందులో కూడా అలాంటి క్యారెక్టరే. న్యాచురల్‌గా వైఫ్ అండ్ హస్బెండ్ ప్రాబ్లమ్స్‌లో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తారో అలా బిహేవ్ చేస్తూ ఉంటారు. వాళ్ళిద్దరి పెయిర్ మటుకు చూడటానికి చాలా బావుంది స్క్రీన్ మీద. పృథ్వీరాజ్ గారు అండ్ పార్వతి తిరువోతు అసలు ఇద్దరు బాగా సెట్ అయ్యారు పెయిర్. నాకు లాస్ట్ టైమ్ అలా అనిపించింది వెంకటేష్ అండ్ సౌందర్య గారు. చాలా మంచి పెయిర్. తెలుగు సినిమా ఆడియన్సెస్‌కి బాగా ఇష్టమైన పెయిర్. వీ వీళ్ళని వాళ్ళంత కంపేర్ చేయట్లేదు. వాళ్ళంత మంచిగా తీశారు సినిమాలని నేను చెప్పట్లే గానీ, ఆ పెయిర్ చూసినప్పుడు భలే అనిపించింది. వీళ్ళిద్దరు భలే ఉన్నారు పోటాపోటీగా అనిపించింది. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు ఇలానే ఒక సామాన్యుడు తను చెయ్యని దానికి అపవాదు మీదేసుకొని తిరుగుతున్నప్పుడు ఎలాగా వాడిని టార్చర్ పెడతారు ఈ సమాజం అనేది చాలా చూపిచ్చారు. ముందు నుయ్యి వెనక గొయ్యి. ఏం చేయలేడు అసలు. వేరే సొల్యూషనే లేదు అతని దగ్గర. పోలీసుల దగ్గరికెళ్ళినా వాళ్ళు ఏం హెల్ప్ చేయలేరు. ఎక్కడికెళ్ళినా ఈ జనాలు వెంట పడతారు. అతనికి ఇద్దరు అమ్మాయిలు పిల్లలుంటారు. ఇంట్లో ఎప్పుడు కొట్టుకోవడాలే. పృథ్వీరాజ్ తప్పించుకోవడానికంటూ వేరే సొల్యూషన్ ఏం లేదు. అతను గట్టిగా అవ్వి, అతను పవర్‌ఫుల్ అయ్యి వీటినన్నిటిని ఎదుర్కొని బయటికి రావటం తప్పితే వేరే సొల్యూషన్ లేదు. అందుకు ఇంక తాడో పేడో అన్నట్టు తెగించి కొంచెం బలవంతుడయ్యి, కొంచెం అతను గవర్నమెంట్ జాబ్ వచ్చింది, మంచి పొజిషన్ అంటే కాస్త ఎగ్జామ్స్ రాసి క్రాక్ చేయగలిగినోడే అయ్యుంటాడు కదా! సో, ఆ ఉన్న బుర్రనే యూజ్ చేసుకొని
మొత్తం 1 బై 1 కేరళ సీఎం వరకు కూడా వెళ్తది. ఈ సినిమా చూస్తే నాకు 'ఎనిమీ ఆఫ్ ది స్టేట్' అని 1998 విల్ స్మిత్ మూవీ గుర్తొచ్చింది. అందులో కూడా విల్ స్మిత్ తనకు సంబంధం లేని ఒక పొలిటికల్ అసాసినేషన్ ప్లాన్‌లో ఇరుక్కుంటాడు. ఇరుక్కున్న దగ్గర నుంచి అతనికి అటు ఎన్ఎస్ఏ వాళ్ళు, పోలీసులని, గవర్నమెంట్ అని ఇంగ అసలు వెనకాల పడతానే ఉంటారు. అసలు తప్పించుకోలేక తిరుగుతా, పరిగెడతా ఉంటారు. ఎగ్జాక్ట్‌గా అలా తీయలేదు ఈ సినిమా. ఎందుకంటే హి ఈస్ నాట్ ఆన్ ది రన్. 'పృథ్వీరాజ్' ఈస్ నాట్ ఆన్ ది రన్. అతని బాధల్లో వాళ్ళ ఫ్యామిలీతో ప్రశాంతంగా ఉండాలి అనేది. ఈ సినిమాకి నిజం చెప్పాలంటే ఇక్కడ 2 షోస్ క్యాన్సిల్ అయినాయి నాకు. నేను మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ ఎళ్లి మళ్ళీ చెక్ చేసుకొని వేరే థియేటర్ అని 2 సార్లు వేరే థియేటర్‌కెళ్ళి అప్పుడు చూసాను సినిమా. థియేటర్‌కి అసలు జనాలు రావట్లేదు ఈ మధ్య. ఇంక దానికి తోడు డబ్బింగ్ సినిమాలు అంటే అసలు రావట్లేదనుకుంటా. బ్యాడ్ సినిమా అయితే మటుకు కాదు.